14 రోజులుగా యావత్ తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న మిస్సింగ్ జాహ్నవి పాప అలియాస్ జ్ఞానేశ్వరి కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలోని సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్నాళ్లుగా చిన్నారితో తల్లిదండ్రులు గణేష్ భవానీ కలిసి పామాయిల్ తోటలో నివాసముంటున్నారు. జూన్ 6న పామాయిల్ తోటలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇప్పటికీ ఇంటికి రాలేదు. ఆచూకీ లభించలేదు. చిన్నారి ఆచూకీ కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. పామాయిల్ తోట 1000 ఎకరాల విస్తరణలో అటవీ ప్రాంతాలతో పాటు చెరువులు, కాలువలు, పొదలు, వ్యవసాయ పొలాల వెంబడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లను కూడా ఈ గాలింపు చర్యల్లో వినియోగించిన చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. దీనికోసం తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. వారి కళ్ల ముందు కనిపించకుండా పోయిన తమ బిడ్డ కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ కేసులో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలను గమనిస్తే మొదటి నుండి అందరి దృష్టిని ఆకర్షించింది చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క. ఆశ్చర్యకరంగా ఆ కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చింది. ఇది పోలీసులకు కొంత ఆశను రేకెత్తించింది. ఆ కుక్క చిన్నారి తల్లి చున్నీని నోటితో లాగి అటవీ ప్రాంతం వైపు పరిగెత్తడంతో పోలీసులు వెంటనే ఆ దిశగా గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. ఇది ఒక కీలకమైన ఆధారం అవుతుందని భావించారు. దురదృష్టవశాత్తు జూన్ 13న ఆ పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇది కేసు దర్యాప్తులో పోలీసులకు ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. కుక్క మరణంతో పోలీసులు కీలకమైన ఆధారాన్ని కోల్పోయారు. కుక్క మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఈ ఘటన చిన్నారి ఆచూకీ కనుగొనే ప్రయత్నాలకు మరింత సంక్లిష్టంగా చేకూరుతుంది. అసలు ఆ కుక్క ఎందుకు చనిపోయింది? దానికి ఏమైనా విషమిచ్చారా, లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఈ కేసులో వన్యప్రాణుల కోసం కోణంలో కూడా కీలకంగా మారింది. చిన్నారికి ఏదైనా వన్యమృగం ఎత్తుకెళ్లి ఉండవచ్చని అధికారులు తీవ్రంగా అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన బృందాలు పాదముద్రలను, ఇతర ఆధారాలను సేకరించాయి. దీనిని నిర్ధారించడానికి చిన్నారిని పోలిన ఒక బొమ్మను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి కెమెరా ట్రాప్ల ద్వారా వన్యప్రాణుల కదలికలను పరిశీలించారు. చిరుతపులులు, అడవి పందులు, నక్కలు వంటి జంతువులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయా అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు చిన్నారికి సంబంధించిన ఎటువంటి స్పష్టమైన ఆచూకీ ఆధారం లభించలేదు. వన్యప్రాణుల దాడి కోణంలో దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఇతర కోణాలను కూడా పోలీసులు సెర్చింగ్ ఆపడం లేదు. కిడ్నాప్ కోణం, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రతి కోణం నుండి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. చిన్నారి జాహ్నవి కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అసలు ఈ జాహ్నవి మిస్సింగ్ కేసులో ఇంకా ఇలాంటి కోణాల్లో చూస్తున్నారు, మరి ఇంకేదైనా అప్డేట్ వచ్చిందా పోలీసుల నుండి? గుడ్ మార్నింగ్ సంగీత. ఏదైతే సిహెచ్ అగ్రహారానికి సంబంధించి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇప్పటికీ 14 రోజులు గడిచింది.
అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు తాజాగా పెంపుడు శునకానికి సంబంధించి ఒక కొత్త అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 11:50 తర్వాత జానుతో పాటు ఈ శునకం అదృశ్యమైన తర్వాత అదే రోజు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఈ పెంపుడు శునకం తిరగడం, ఆందోళనగా ఉండడం, అక్కడ ఆలయం వద్ద మధ్యాహ్నం 1:02 సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ అయితే నమోదైంది. ముఖ్యంగా ఆ తర్వాత ఎటు వెళ్ళిందో స్పష్టంగా తెలియలేనప్పటికీ తిరిగి 9వ తేదీన చిన్నారి వెళ్ళిన మార్గంలోనే పూర్తిగా వ్యతిరేక మార్గంలో ఆ పెంపుడు శునకం ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చినట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ 3 రోజులు ఎక్కడ సంచరించిందో అయితే పూర్తిగా కూడా ఎక్కడ ఇటువంటి సీసీటీవీలు టీవీల్లో కూడా నమోదు కానటువంటి పరిస్థితి. అయితే ఇటీవల శునకం అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఏదైతే దానికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక వస్తే మరికొన్ని నిమిషాలు స్పష్టతకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్ని రోజులు వందలాది మంది గాలిస్తున్నా ఎక్కడా కూడా కొండపై ఎక్కడ అడవి జంతువులు కానీ కొండ చిలువలు ఆనవాళ్ళు కానీ కనిపించలేదు. మనిషి సంచారంతో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అటవీ జంతువులు పూర్తిగా కూడా దూరం అయిపోయా, అంటే ఆ ప్రాంతాలకు వెళ్లకుండా, ఎందుకంటే ఆ సమీపంలో సంచరించకుండా, ఎందుకంటే మనిషి సంచారం ఎక్కువ ఉంది, దాడి చేస్తారన్న ఉద్దేశంతో కనిపించకుండా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలోని ఇతర చోట్ల ఎక్కడైతే పిల్లలు అదృశ్యమైపోయిన ఉదంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు కానీ అనుమానితులు కానీ అలాగే నిందితుల ఫోన్ నెంబర్లో ప్రస్తుతం పోలీసులు అయితే నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పక్షులు అలాగే జంతువుల కోసం వేట కోసం వచ్చేటటువంటి వేటగాళ్లు ముఖ్యంగా పిఠాపురం, కోటరోట్ల, డి పోలవరం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ఏదైతే తుని ప్రాంతానికి ఇప్పుడు చిన్నారి అదృశ్యమైన ప్రాంతానికి వచ్చి పక్షుల్ని జంతువుల్ని వేటాడేందుకు వస్తూ ఉంటారు. వాళ్ళని ప్రత్యేకించి ఎవరెవరు వచ్చారు ఈ ప్రాంతానికి సంచరించి వాళ్ళు కానీ తీసుకెళ్లారన్న సమాచారం కొరకు ప్రత్యేకమైన బృందాలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. అయితే జీడిపిక్కల కోసం వచ్చే సంచార జాతుల వారు ముఖ్యంగా వాళ్ళందరినీ విచారిస్తున్నారు. ఎందుకంటే జీడిపిక్కలు ఏరుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉండే సంచార జాతుల్ని ప్రస్తుతం కొంతమందిని అదుపులో తీసుకున్నారు. మరి కొంతమంది కూడా ఈ ప్రాంతంలో సంచరించిన వారి కోసం ప్రస్తుతం గాలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జాహ్నవి వర్మ, ఇక్కడ కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సో ఇక్కడ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఏవైనా అనుమానాలు కానీ వారి కుటుంబ సభ్యులపైన ఇంకేమైనా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయడం ఏదైనా జరిగిందా వాళ్ళ తల్లిదండ్రులు? అయితే సంగీతం ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల నుంచి అనుమానం ఒకవైపు చెప్పకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించినంత వరకు కుటుంబ సభ్యులు అందరినీ కూడా అలాగే స్నేహితుల్ని బంధువుల్ని అటు భవానీ గణేష్ దంపతులు ఇద్దరు తరపు ఉన్నటువంటి బంధువులు స్నేహితులందరినీ కూడా ఇప్పటికి 3 సార్లు విచారించిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో వీళ్ళతో వ్యాపార ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నటువంటి వారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే 3 సార్లు చేశారు. అయితే ఈ జ్ఞానేశ్వరికి ఆచూకీ కోసం ప్రస్తుతం విస్తృతంగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పూర్తిగా కూడా క్షేమంగా వస్తుందన్న ఆశ అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే ఎదురు చూస్తుంది. ఒకవైపు తల్లి తండ్రి కూడా ఎక్కడో సజీవంగా బతికే ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాం అన్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2 రోజుల నుంచి పాపను గుర్తిస్తామంటూ కూడా ఏదైతే మంత్రాలు తంత్రాల పేరుతో కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అయోమయానికి గురి చేస్తున్నారని ఆందోళన చెందుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే చిన్నారి ఆచూకీ కోసం కృష్ణాప్ కోణంలో సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సెల్ టవర్ డంపింగ్ కాల్స్ ను కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా చిన్నారి వస్తుంది ఇంటికి అని చెప్పినటువంటి కర్నూలు చెందినటువంటి తిమ్మప్ప అనే అఘోరా కూడా అతను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అతను ఏదైతే నిన్న అర్ధరాత్రి వస్తుందని చెప్పాడో అది కూడా పూర్తిగా కూడా పటాపంచలు అయిపోయిన పరిస్థితి. ఈ తంత్రాలు చెప్పే వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించవద్దని కుటుంబీకులు కూడా అధికారులు అయితేనే పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళని హెచ్చరించారు. ఎవరు వచ్చినా లోపలికి అనుమానితులు రావద్దని. అయితే ప్రస్తుతం చిన్నారి వెతికిలాట అయితే ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా కిడ్నాప్ కోణంలో అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు సంగీతం. అయితే వర్మ, ఇక్కడ కుక్క పోస్ట్ మార్టం వస్తే గానీ ఇది కీలకంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు. సో ఇది ఎప్పటి వరకు, ఈ నివేదిక ఎప్పటి వరకు అందే అవకాశం ఉంది? అంటే ఏదైతే వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించి వైద్యులు ఎవరైతే ఉన్నారో కుక్క ఏదైతే వారం రోజుల తర్వాత మృత్యువాత పడిన వెంటనే స్థానికంగా దానికి పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. అయితే దాని నుంచి నమూనాలు సేకరించి వైజాగ్ లోని వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఆ డీటెయిల్స్ అన్ని పంపించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినందుకు వారం రోజుల పాటు దాన్ని పరీక్షల నిమిత్తం, ఎందుకంటే వివిధ కెమికల్స్ తో కూడినటువంటి రసాయనాలతో అది పూర్తిగా కూడా టెస్టులు చేయవలసిన నేపథ్యంలో పూర్తి స్పష్టత రావాలంటే మినిమం వారం రోజులు అయితే పడుతుందని
అయితే ఇప్పుడు ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 5 రోజులు గడుస్తున్నారు. మరి ఒక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. రాగానే మీడియా ద్వారా దాని వివరాలు వెల్లడి చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే శునకానికి సంబంధించినంత వరకు నివేదిక వస్తే కనుక ఈ కేసు మరో కోణంలో ఏదైనా అంటే రిజల్ట్ ని బట్టి పూర్తిగా కూడా కేసు ఒక కులికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సంగీత. ఎస్ వర్మ.